సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేస్తే రిబ్బన్ కటింగ్ చేసి తమ ఘనతగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 7 నెలల్లోనే 75 కోట్లు పెట్టి 1,50,000 ఎకరాలకు నీళ్లిస్తున్నామని కాంగ్రెస్ చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేసిన రోజే తమ పార్టీ తరఫున సంబరాలు జరుపుతామని, ఇదంతా కేసీఆర్ ఘనత అన్నారు హరీష్ రావు. పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, రెండవ పంప్ హౌస్ కానీ, మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు ఒత్తుతున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ 3 పంప్ హౌసులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అది రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకొక ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 75 కోట్లతో 1,50,000 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌజులు వెళ్ళి పోయి మోటార్లు వచ్చింది కదా. మొన్ననేమో ఫస్ట్ రోజు తుమ్మల గారు వచ్చిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు 3వ పంప్ హౌస్ కూడా రెడీ కాలేదని ఆందాక పోయి నారాజ్ అయ్యి వాపసు వచ్చినట్టు రేపు ఇవ్వాలని వస్తారేమో. ఈ 3 పంప్ హౌస్లలో ఒక్క పంప్ హౌస్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌస్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ పంప్ హౌస్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌజులు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కు మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం. ఇక ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందుతాయో ఆ రోజు మేము తప్పకుండా సెలబ్రేట్ చేస్తాం. నిజంగా పండగ, ప్రజల పండగే బీఆర్ఎస్ పండగ. మాకు ప్రజల ఆనందమే బీఆర్ఎస్ పార్టీ ఆనందం. ఖమ్మం ప్రజల చిరకాల కోరిక, ఖమ్మం ప్రజల ఆకాంక్ష నిజమైంది. అంతకంటే గొప్పదేంది? ఒకవైపు కుక్కలు బీక్క తింటున్నాయి, ఇంకోవైపు దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ ఫీవర్సు, వైరల్ ఫీవర్సు, హాస్టళ్లలో ఆగమాగం ఉన్న పరిస్థితి, ఎలుకలు కొరుకుతున్నాయి. దీని మీద మీరు ఎవరు దృష్టి పెట్టలేదు. ఈ సిద్ధవే ఇదా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తీరు? దాని మీద దృష్టి పెట్టండి. ఇలా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ పుణ్యమాని సర్పంచులు అప్పులపాలైనరు, పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైనరు. ఇదైతే దేశంలో ఫస్ట్ టైం. ఎప్పుడన్నా సర్పంచులకు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి మనం విన్నాం, కానీ ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కనబోండి అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ ఉంటే ఒట్టు. ఏ సెక్రటరీనైనా మీరు పోయి అడగండి, ఏ ఊళ్ళోనైనా అడగండి, నేను రమ్మంటే రావడానికి రెడీగా ఉన్నా, వస్తారా మా కాన్స్టిట్యూన్సీకి రండి, పోదామా ఏ గ్రామానికో చెప్పండి. అప్పుల పాలు కానీ సర్పంచ్ లేడు, అప్పుల పాలు కానీ పంచాయతీ సెక్రటరీ లేడు.